నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. అనగనగా ఓ పిస్నారి ఉండేవాడు. బాగా ధనికుడు. చిన్న విషయం కూడా 10 సార్లు ఆలోచించేవాడు. ఒకరోజు తన కొడుకును తీసుకుని ఓ సంతకు వెళ్ళాడు. అక్కడ ఇద్దరికీ ఏమీ నచ్చలేదు. కొడుకు ఏదైనా వస్తువు నచ్చితే అది బాగాలేదనేవాడు తండ్రి. ఏదైనా తండ్రికి నచ్చిన వస్తువు కనపడితే మనకు పనికిరాదు అన్నాడు కొడుకు. అలా ఇద్దరు ఏ వస్తువు కొనకుండా వెళ్తుంటే వారికి ఓ గుర్రాల సంత కనపడింది. ఆ సంతలోకి వెళ్లారు. ఆ రోజు ఎందుకో బలిష్టంగా ఉండే నల్లని గుర్రం వారికి నచ్చింది. సొమ్మిచ్చుకొన్నారు. తాడును కూడా అమ్మిన వారితో ఇప్పించుకుని ఇంటికి బయలుదేరారు తండ్రి కొడుకులు. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. నమస్కారం, వెల్కమ్ టు నవ్య. పురాణ కాలంలో చాలా రకాల వస్తువులను మనం మర్చిపోయి ఉంటాం. అయితే ఇక్కడ అవి హోమ్ డెకరేటివ్ రూపంలో వుడ్కి సంబంధించిన వాటితో దాన్ని ప్రిపేర్ చేసి మరీ ఉన్నాయి. సో ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి, చూస్తే మీరు వెంటనే గుర్తుపట్టేసి ఉంటారు. ఇది రిక్షా అండి. అప్పటి కాలంలో ఇప్పుడు ట్యాక్సీ ఇప్పుడు ఎలా వాడుతున్నామో కార్ని, అప్పుడు కాలంలో ఇది ఎక్కువ వాడేవారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా రిక్షాని వాడేవారు. రిక్షాకు సంబంధించే చాలామంది వాళ్ళ జీవనాధారం కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పట్లో అంటే అన్ని మోటార్ సైకిల్స్, పెట్రోల్ బండ్లు, మొత్తం ఎయిర్ పొల్యూషన్ మొత్తం చేసేసారు. కానీ ఇది చూసారా ఎంత అందంగా ఉందో. వైట్ కలర్లో ఉంది. అండ్ అంతేకాదండి, ఇది వైట్లోనే కాకుండా బ్లాక్లో కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మొత్తం వుడ్తో సంబంధించినవి మాత్రమే ఉన్నాయి. అవి కూడా పాత కాలానికి సంబంధించినవి. చూసారా, నిజంగా రియల్గా ఇది నడిచే ఒక రిక్షా లాగా ఎంత బాగుందో చూడండి. ఇది చూడండి, గ్రామర్ ఫోన్ అంటే ఒకప్పుడు రేడియోలో అవన్నీ పాటలు వినేవాళ్ళు కదా, అది ఇదేనండి. చాలా ప్రశాంతంగా ఓల్డ్ పాటలన్నీ చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మన పూర్వీకులు. ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ దీన్ని యూజ్ చేస్తున్నారు. నిజంగా ఎంత అందంగా ఉంది కదండి. ఇందులో నుంచి సౌండ్ వస్తుంది, మనం వినడానికి హాయిగా కూడా ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఉరికిన అన్నారు కదా అండి, కానీ చాలా బాగుంది. ఇది కూడా మొత్తం వుడ్తో చేశారండి, వుడ్తో సంబంధించినది. ఇప్పుడు అన్ని ఫోన్లు అంట, రేడియోస్ అంట అవి ఇవి చూస్తున్నారు తప్ప ఇవి యూజ్ చెయ్యట్లేదు. ఇది చూసారండి, ఇది ట్రాక్టర్ వుడ్తో చేశారండి. దీని మీద కూడా చూడొచ్చు మీరు ఎంత మంచిగా ముగ్గు పెట్టారో. చాలా అందంగా ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా పల్లెటూరులో దీన్ని వాడుతూనే ఉన్నారండి. ఇక్కడ వచ్చేసి వీలర్ ఉంటుంది, మనము ఎక్కడ ఎటు వెళ్ళాలన్నా దీని సహాయంతో మనం వెళ్ళొచ్చు. ఇది పొగ కోసం. చూసారు ఎంత, ఇది హార్న్ అండి. ఇటువైపు కూడా హార్న్ ఉంది. చూసారా, ఇది ఫ్రంట్కి వస్తుంది ఇది. అండ్ ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తారు. చూసారు ఎంత ముద్దుగా ఉందో వుడ్తో చేసింది ఇది. అండ్ ఇప్పటికి కూడా మనకి పల్లెటూరులో చూస్తే దున్నడానికి వాటి కోసం, అంటే పొలాలను దున్నడానికి వాటికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ దీని గోల్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. చూసారా, షేపింగ్ కూడా ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చారో. మొత్తం ముగ్గుతో ఒక పల్లెటూరి వాతావరణం అనేది దీంట్లోనే కనిపించేస్తుంది. అంత ముద్దుగా ఉంది ఇదైతే. ఇది టాప్ పార్ట్ అండి, ఇది వచ్చేసి డౌన్ పార్ట్. సో ఇది ఇలా డ్రైవ్ చేస్తుంది. చాలా బాగుంది కదండి. ఇది చూసారండి, వుడ్తో తయారు చేసిన క్లాక్ అనమాట ఇది. ఫినిషింగ్ కూడా ఇక్కడ మొత్తం టాప్ మీరు చూసుకుంటే మొత్తం రౌండ్ అనేది మొత్తం వర్క్ ఫినిషింగ్ ఇచ్చారు. ఎంత చక్కగా ఫ్లవర్ డిజైన్తో వుడ్తోనే వీళ్ళు ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ లోపల చూస్తే నార్మల్ క్లాక్ అనేది వీళ్ళు అమర్చేశారు. ఇది బ్యాటరీస్తో రన్ అయ్యేదండి. చాలా బాగుంటుంది. మీరు ఏమన్నా అకేషన్స్కి వెళ్ళాలన్నా, ఏమన్నా వెడ్డింగ్స్కి కానీ వాటికి కానీ మీరు గిఫ్ట్ ప్రజెంట్ చేయాలనుకుంటే దీన్ని తీసుకెళ్ళి మీరు ప్రజెంట్ చేయొచ్చు. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. ఇలాంటి వుడ్ ఐటమ్స్ అనేటివి ఎక్కువగా, ఎందుకంటే ఇవి మన నేచర్ నుంచి వచ్చినవి కాబట్టి ఇవి చాలా బాగుంటాయండి. ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ధర తక్కువ. మీరు మంచిగా ఏదైనా ఒక హైలైట్ అవ్వాలన్నా కూడా ఇలాంటి గిఫ్ట్లు ఇస్తే మీరు చక్కగా హైలైట్ అవ్వచ్చు. అలా అంతేకాకుండా ఇలాంటి వుడ్లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇంకా చాలా చాలా కలర్స్ అనేటివి ఉంటాయి. సో ఇది ఒక మంచి గిఫ్ట్ ప్రోడక్ట్ అని కూడా చెప్పచ్చు మనం. ఇది చూసారండి, వుడ్తో చేసిన కుండ.
దీన్ని మనము హోమ్ డెకరేటివ్ ఐటెం లాగా బాగా యూస్ చేసుకోవచ్చు అండి. ఇందులో ఫ్లవర్స్ వేసి పెట్టుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మనకి డైనింగ్ టేబుల్ మీద ఇందులో పెట్టేసి ఒక ఫ్లవర్స్ పెట్టేసి ఇందులో వాటర్ పోసి పెట్టేసామనుకోండి, ఎంత మంచి లుక్ వస్తుందంటే ఆ మొత్తం అనే డైనింగ్ టేబుల్ అంతా దీని మీద అట్రాక్ట్ అయి ఉంటుందండి. చాలా బాగుంది. దీని ఫినిషింగ్ విషయానికి వస్తే చూసారా, ఇక్కడ తీగలతో వీళ్ళు వర్క్ చేశారు. అంటే ఎటువంటి పెయింట్స్ ఇవ్వకోకుండా తీగలతో ఫినిషింగ్ ఇచ్చి చాలా చక్కగా వీళ్ళు తయారు చేశారండి. ఎంత బాగుందంటే లోపల కూడా చూసారా, చాలా బాగుంది అసలు. మొత్తం వుడ్ ఫినిషింగ్ అండ్ దీని షేపే ఒక రౌండ్ షేప్గా ఎంత బాగా తెచ్చారు దీన్ని. అండ్ అంతేకాకుండా పిల్లలు కూడా ఇలాంటి వాటిని యూస్ చేయొచ్చండి. చాలా బాగుంది. ఒక టాయ్ ప్రోడక్ట్ లాగా కూడా యూస్ చేయొచ్చు దీన్ని. ఎంత బాగుందో చూసారా. ఇంట్లో ఒక మంచి డెకరేటివ్ ఐటెం. ఇలాంటివి కూడా మీరు గిఫ్ట్ అనేది ఇవ్వచ్చు అనమాట. మీరు వెడ్డింగ్స్ కానీ వాటికి కానీ వేటికైనా దీంట్లో ఏమంటే ఫ్లవర్స్ పెట్టేసి ఇస్తే చాలా లుక్ ఉంటుంది. బుకేస్ ఇస్తూ ఉంటారు. ఆ బుకేస్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ బుకేస్ 2-3 రోజులు అవి వాడిపోతాయి ఫ్లవర్స్. బట్ ఇలాంటివి ఇచ్చారనుకోండి, ఎవరిచ్చిన ఫ్లవర్స్ అయినా సరే ఇందులో కనీసం వాటర్ పోసి పెడితే 1 వీక్ 2 వీక్స్ అయినా కూడా వస్తుంది. సో ఇదండి ఈ ప్రోడక్ట్. ఇది చూసారా అండి, ఇది పాతకాలం కార్ అండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా వాడేవారు. అప్పటి కాలం వాళ్ళు దీన్ని పొగబండి అనేవారు కదా, ఇదేనండి అది. వీళ్ళు చూసారు, ఇది ఇనుముతో ఎంత చక్కగా మలిచేశారు. అసలు నిజమైన కారు ఉన్నట్టుందండి ఇది. నిజంగా చాలా బాగుంది. పిల్లలకి ఇలాంటివి కొనిచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇవి చూసారా, మనకి ఫ్యాన్లో ఉన్న గేర్లని వీళ్ళు చక్రాల్లాగా అమర్చేశారు. ఎంత బాగున్నాయో. అండ్ స్ప్రింగ్స్ యూస్ చేశారు. మీరు చూస్తే దీని లోపల క్లచ్ బ్రేక్ కూడా వీళ్ళు అమర్చేశారండి. చిన్నవి కూడా అసలు వదిలిపెట్టలేదు. ఎంత బాగున్నాయి. వెనకల కూర్చునే ప్లేస్ కూడా ఉందండి. ఎందుకంటే గెస్ట్లు వస్తే గెస్ట్లు వెనకల కూర్చోవచ్చు అనమాట. పిల్లలు ఆడుకోవడం అలాగే ఆడుకుంటారు కదా. సో డ్రైవర్ సీట్స్ 2 ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూసారా అసలు. ఇప్పుడు ఇలాంటి కారు కొనాలన్నా కూడా ఎంత లేదన్నా ఇట్స్ యూనిక్ అని చెప్పచ్చండి. ఎందుకంటే ఇవి అంతరించిపోయాయి, ఇప్పట్లో ఇవి కనపడవు. ఇలాంటివి తీసుకెళ్ళి మన పూర్వీకుల గురించి మన పిల్లలకి చెప్పినా కూడా ఒక మంచి అవగాహన వస్తుంది. ఆ ప్లాస్టిక్ టాయ్స్తో ఎన్నాలని ఆడిపించుకుంటారండి చిన్నపిల్లల్ని. ఇలాంటివి ఇవ్వండి, వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఓహో, పూర్వకాలంలో ఇలాంటివి వాడేవారు అనేది. కానీ వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఇట్స్ సేఫ్ అని చెప్పచ్చు. చూసారా ఎంత బాగుందో. లైట్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్. మీరు చూస్తే 2 లైట్స్ కూడా ఇచ్చారు. ఇవి నట్లని వీళ్ళు లైట్ షేప్లో ఇచ్చేసారు చూసారా. చాలా అంటే చాలా బాగుందండి. బ్యాక్ కూడా ఒక గేర్ ఇచ్చారు. వీళ్ళు ఎక్కడెక్కడైతే చక్రాలు ఉంటాయో అక్కడ మొత్తం వీళ్ళు గేర్స్ ఇచ్చేసారు. చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, ఇది టాప్ ఇలా వస్తుంది. అండ్ డౌన్లో వచ్చేసరికి ఇలా ఉంటుందండి. బ్యాక్ ఇలా ఉంటుంది అండ్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. నిజమైన కారు ఎలా ఉంటుందో, నిజమైన కారులో ఏవేవైతే ఉంటాయో అవన్నీ ఇందులో ఉన్నాయండి. ఇది చూసారండి, ఫ్లవర్ వాస్ అంటే తెలుగులో చెప్పాలంటే కూజా. దీంట్లో ఇది ఒక డెకరేటివ్ ఐటెం అండి. ఇందులో ఫ్లవర్స్ పెట్టేసుకొని మన టీవీ మీద కానీ అండ్ ఫ్రిడ్జ్ మీద కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ వేటి మీదనే పెట్టుకోవచ్చు. ఇది వుడ్తో తయారు చేసిందండి. వుడ్తో తయారు చేసి తీగలతో ఫినిషింగ్ ఇచ్చేశారు. అండ్ ఫ్లవర్స్ చూసారా, డిజైన్ కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుందండి. ఇది హ్యాండ్తో వీళ్ళు మేక్ చేసిందంట. చాలా అంటే చాలా బాగుంది కదండి. చూసారా ఎంత బాగుందో. ఇది ఒక డెకరేటివ్ ఐటెం. ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా సరే ఒక చిన్న గూళ్ళు ఉంటాయి కదా, వాటిలోనే పెట్టుకోవచ్చు. మీరు టీవీ మీద కానీ ఎక్కడైనా పెట్టుకున్నా కూడా ఇందులో ఫ్లవర్స్ వేసి పెట్టుకుంటే చాలా మంచి అట్రాక్ట్ వస్తుందండి. చూసారా, ఇది వుడ్తో తయారు చేసింది. దీంట్లో అంతే కాకుండా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు కావాలనుకుంటే వచ్చి తీసేసుకోవచ్చు. చూసారు కదా, మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.